ఒళ్ళు గగురు పిడిచే ఫైట్లతో తెలుగు సినిమా తెరను సైతం రోమాంచితం చేసిన అపూర్వ సహోదరులు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు. 200 పైగా సినిమాలకు వారి అద్భుతమైన ప్రతిభా పాటవాలతో పోరాటాల రూపకల్పన చేసి 6 నంది అవార్డులు అందుకున్న అన్నదమ్ములు వీరు. ఫైట్లంటే కేవలం కట్టిపడేయడం, కొట్టిపడేయడం మాత్రమే కాదు, ఆ సన్నివేశంలోనూ ఓ కొత్తదనం ఉట్టిపడేలా చేయడం అన్న పద్ధతికి ఉద్ధతిని తెచ్చిన ఉద్దండులు ఈ అన్నదమ్ములు. ప్రకాశం జిల్లా నందిగుంటపాలెం గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లుగా వీరు ఎదిగారు. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, కన్నడం, మలయాళ ఇండస్ట్రీలో కూడా వారు ఎంతోమంది ప్రజలని, ప్రొడ్యూసర్లని, దర్శకులని, హీరోలని కూడా ఆకట్టుకున్నారు. ఇవాళ ఈ చెప్పాలనే కార్యక్రమానికి మన కోసం అతిథిగా విచ్చేశారు శ్రీ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. మాస్టర్, చెప్పాలనే కార్యక్రమానికి మీ ఇద్దరికి స్వాగతం. దేహాలు వేరు గాని హృదయాలు రెండు ఒకటే అన్న పాటలోని మాటలకి, ఆ అక్షరాలకి, ఆ అక్షరాల లక్షణాలకి సరిగ్గా సరిపోయే అన్నదమ్ములు మీరిద్దరూ కూడా. దేహాలు వేరు గాని హృదయాలు రెండు ఒకటే. అసలు చిన్నతనం నుంచి సాధారణంగా మన ప్రపంచంలో చూస్తుంటే అన్నదమ్ములు అంటే ఎప్పుడు చిన్నప్పుడు బాగా కలిసి ఉంటారు అంటూ ఉంటారు, అలా వింటూ ఉంటాం. కానీ అలాంటిది ఇవాళ ఈ 50 ఏళ్ళు దాటినా కూడా మీ ఈ కలయిక, ఈ ప్రయాణం ఇంత అద్భుతంగా సాగడానికి గల కారణం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సిన ఇద్దరు, రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? నేను రాము, మీరు రాముడు, మీరు లక్ష్మణుడు. చాలా సంతోషం. చెప్పండి మాస్టర్. కలిసి ఉంటానికి చిన్నప్పుడు లీకా కొట్లాడతాం పిల్లలు కొట్టుకుంటారు, కానీ ఇమ్మీడియట్గా ఒకటైపోతారు. పెద్ద ఎలిగిన తర్వాత తెలిసి కొట్లాడుతున్నారు, ఒకటి కాలేకపోతున్నారు. అరే అంటే ఆ చిన్నతనంలో ఒక అమాయకత్వం ఇక్కడ మనకు తెలివే ఇదన్నిటికి కారణం అవుతుంది. అంటే నేను పెద్దవాడిని అనే ఒక తెలియని నాలో ఒక అహంకార భావం, నేను పెద్దవాడిని అయ్యాను అనే భావన ఎప్పుడైతే మన లోపల వచ్చేసిందో, నాకంటూ ఇండివిజువల్గా ఒక నా పెత్తనమను, నా మాట సాగాలను, నాకు ఒక పదవి కావాలను, ఏదైతే చిన్న కోరిక ఎప్పుడైతే మన లోపల స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఈ లింక్ని దూరం చేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. పురాణాల్లో, రామాయణంలో రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు విభీషణుడు, సుగ్రీవుడు ఈ 2 పాత్రలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్ట. నీకో అన్నయ్య ఉన్నాడు, నాకు అన్నయ్య ఉన్నాడు, మనం ఎలాంటి అన్నదమ్ములం, అక్కడ ఉన్న రామలక్ష్మణులు ఉన్నారు, వాళ్ళిద్దరిని చూస్తున్నాం, వాళ్ళు ఎలాంటి అన్నదమ్ములు, నిజంగా బతికితే ఇలా బతకాలి అని వాళ్ళిద్దరు పురాణాల్లో మాట్లాడుకుంటే ఒక సందర్భం ఉంది. ఇప్పుడు నిజంగా మీ ఇద్దరిని చూస్తున్నాడు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం పేరులో మాత్రమే కాదు, తీరులో కూడా. అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా అసలు మీ పేర్లను రామ్ గారు, లక్ష్మణ్ గారు అని పిలవడం జరగదు, కలిపి రామ్ లక్ష్మణ్ నేను అబ్జర్వ్ చేస్తున్నా వచ్చినప్పటి నుంచి. అంటే ఇంతకు ముందు కూడా చూశాను, మీరు వేసుకునే డ్రెస్సు, మీరు పెట్టుకునే హ్యాటు, మీరు వేసుకున్న బూట్లు, చివరికి మీరు వేసుకునే సాక్స్ కూడా మ్యాచింగ్ లో ఉన్నాయి. అసలు అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కైండ్ ఆఫ్ ఒక అండర్స్టాండింగ్ ఉండడం చాలా చాలా కష్టం. అంటే ఎక్కడో అక్కడ ఒక చిన్నపాటి అహంకారమో ఏదో ఒక భేదం వస్తూ ఉంటుంది. అలాంటిది మీరు ఇలా కంటిన్యూ చేయడం గల కారణం ఏమిటి? మా నాయనమ్మ ఈశ్వరమ్మ గారు మమ్మల్ని ఎక్కువగా ఆమె దగ్గరికి పెరిగాము. చిన్నప్పుడు వేరే డ్రెస్సులు అయితే కొట్టుకున్న ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలనే దాని మీద ఆవిడ ఇద్దరికి తీస్తే ప్రాబ్లం పోద్దని అలవాటు చేసింది ఫస్ట్. ఓహో. ఆ తర్వాత ఆ కంటిన్యూటీగా రావటం, అలా సినిమా ఇండస్ట్రీలో అలా కంటిన్యూటీగా డ్రెస్ చేసుకోవటం, తెలియని ఒక ఇంపాక్ట్ అనేది డ్రెస్సులో ఒక మెదడు రావటం, డ్రెస్ చేసుకోవటం అనేది ఒక తెలియని మాకు ఒక హెల్ప్ అయ్యింది కూడా. ఇది ఏదే కొంది నేను ఒక డ్రెస్ వేసుకోవాలని నాలో ఉంటుంది, వాడు ఒక డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది, సహజమే కదా ఇది. అలా మెంటల్ బాడీలు వేరేనే. కానీ మాకు ఇంకా ఈ రావడానికి కారణం వచ్చేకుంది ఏమైపోయిందంటే ఒక 4, 7, 10 సంవత్సరాల నుంచి అసలు ఇంతకుముందు ఏంటంటే నేను ఒక డ్రెస్ తీసేవాడు, బెదర్ ఒక డ్రెస్ తీసేవాడు, అట్లా తీసేవాడు. కొంచెం నాకు అది ఘర్షణగా అనిపించేది. అందుకని మా ఇద్దరు నేను అనుకున్నాను, ఒకరోజు చెప్పాను, నేను డ్రెస్ అంటే నేను సెలెక్ట్ చేయను, నువ్వే సెలెక్ట్ చేయి, నువ్వు ఏదే తీస్తే అది వేసుకుంటా అని డిసైడ్ అయ్యా. సో అయితే మీ ఇంటికి ఏం వచ్చినా రెండుగా వస్తాయి. షాపింగ్ లేదు, వెళ్తాం ఇద్దరికి, ఒకటి ఉంటేనే కొంటున్నాం, లేకపోతే. తర్వాత ఏంటంటే కలిసి ఉండటానికి కారణం, మెయిన్ పాయింట్ మాకు ఈ అనుభవంలో తెలిసిన అని అంటే, ఒకటి డబ్బు మీద అతి కాంక్ష, చిన్న ఒక పదవి అంటే ప్రత్యేకత గుర్తించే కాంక్ష, తర్వాత మన చిన్నతనంలో ఉన్న ప్రేమతత్వాలు, ప్రేమ ఆప్యాయతలను మనం మర్చిపోవటం మెయిన్ రీజన్స్. మనకి చిన్నప్పుడు మన అన్నదమ్ములకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది, పెద్ద ఎందుకంత మనకు అటాచ్మెంట్ ఉంటలేదు. బిడ్డ మీద పండుకున్నాం, ఒకే అమ్మ పాలు తాగాము, ఒకే ప్లేట్లు తిన్నాము, కొట్టుకున్నాము, ఒకే షర్ట్లు వేసుకున్నాము, ఇట్లా తిరిగినాము. మనం పెద్ద ఎరిగేలేకి ఇక్కడ ఎందుకు ఎడిపోతున్నాము అంటే ఒకే సంఘటన చెప్పాలి. మేము చెన్నైలో మా ఇద్దరి మధ్యలో ఒక విషయం,
చిరంజీవి అన్నయ్య గారు ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు మేము మెడ్రాస్ వెళ్ళాము. బయట ప్రపంచం ఏం తెలియదు అసలు. ఆ రాజు మాస్కర్ ఇంటి దగ్గరే ఉన్నాం, సేవ చేస్తున్నాం. బయటకి ఏదో నాగేంద్ర భవన్ ఎవరు మ్యారేజ్ ఎవరు రిసెప్షన్ జరుగుతుందని తెలిసింది. మా రాజు మాస్టర్ కూడా ఆహ్వానించారు. అందరూ వెళ్ళాలంటే ఆయన కూడా మనం తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు మా పొద్దు నుంచి కూడా ఏదంటే అక్కడ ఫంక్షన్కి వెళ్తే అందరూ ఆర్టిస్ట్ చూడొచ్చు అనేది ఉత్సాహంగా ఉంది. అంటే ఇంటి దగ్గర ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నా కానీ షూటింగ్ వెళ్ళలేదు. వెళ్తున్నప్పుడు అక్కడ విజయమా స్టేషన్లో అక్కడ జరుగుతుంది పెద్ద ఫంక్షన్. మార్నింగ్ నుంచి ఆర్డర్ చేస్తున్నాం రెడీ అయ్యి ఉన్నాం. ఈవినింగ్ ఆ ఫంక్షన్కి వెళ్ళబోయే ముందు రాజు మాస్టర్ గారు, బెదర్ నువ్వు ఇంటి దగ్గర ఉండి ఉంటా, ఆయన వస్తే ప్రోగ్రామ్ చూసుకో, నువ్వు ఒక్కడో రాని కారు ఎక్కున్నాను. అంటే మార్నింగ్ నుంచి ఇద్దరం చూడాలనుకునే యాంగ్యూట్లో ఉండేవాళ్ళమి. బెదర్ లేకుండా నేను ఒక్కడిని వెళ్తున్నప్పటికి ఇక నా మనసు చూస్తానికి అంగీకరించాలి. గేటు దగ్గర వెళ్ళాం, విజయ్ షూటింగ్ అక్కడ హాల్ దగ్గరికి వెళ్ళాను. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గేట్ ఎంట్రన్స్ కింద కారు ఉంటే కొద్దిగా బ్రేక్ అయింది కారు. ఒకటే నేను నేర్చుకున్నా, ఈ ప్రోగ్రాము బెదర్ చూడంగా నేను చూడకూడదు. అక్కడ నుంచి కారు దిగేసి చాలా దూరం, అప్పుడు మేము కొత్త అసలు చెన్నై మా ఎలా తెలియదు, అక్కడ నుంచి ఒక్కనే దిగేసి నేరుగా అలా అడ్రస్ పట్టుకుని నేరుగా తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయాను. వాడు హ్యాపీగానే ఉన్నాడు. అంటే బెదర్ పొద్దున నుంచి చూద్దాం అనుకున్నాను కదా, వాడు చూడండి నేను ఎందుకు చూడాలి, అంత కొత్త విషయాలు అనే ఒక అంటే ఫస్ట్ నుంచి కూడా అట్లా అంటే ఒక భావంతో ఇంత మట్టికి ఆ భావాలు ఇంత మట్టికి మాకు అలాంటివి రాలా. రాజమాస్ గారు ఇంటికి వచ్చి అమ్మని వచ్చి అడిగారు, ఆయన కనిపించాడు మధ్యలో కొత్తవాడు దిగిలిపోయాడు, ఏడాడు అని కంగారు పడి వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళారు ఏంటిరని. అప్పుడు ఇలా చెప్పాము, అన్నయ్య బెదర్స్ ఇద్దరు వద్దాం అనుకున్నాము, మీరు ఒక్కడే తీసుకెళ్తేప్పటికే ఆ ప్రోగ్రాం బెదలాయన చూడదలుచుకోవడానికి బాగా ఫీల్ అయ్యారు మాస్. అక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఇద్దరు తీసుకెళ్ళేవాడు, లేదంటే మానుకోవాడు. బాగుంది. ఇది ఎలా ఉందంటే కొబ్బరికాయ బయటికి కటువుగా ఉండి లోపల కొబ్బరి చాలా మెత్తగా ఉంటుంది అంటారు. అలాగా మీరు పేరుకి ఫైట్ మాస్టర్ లేనా మనసులో ఎంత మెత్తదనం. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మేము ఫస్ట్ నుండి కూడా ఇప్పుడు కూడా మా అన్నదమ్ముల మధ్యలో ఏంటంటే సాక్రిఫైస్ అంటుంటుంది కదా, అది ఎప్పుడు మాలో బాగా ముందు ఉంటుంటుంది. వెరీ నైస్. మా వాళ్ళు ఎవరన్నా పూడ్చికిడిచి తెచ్చాడు అనుకో, ఫస్ట్ నా దగ్గర తెస్తాడు అనుకో మా అసిస్టెంట్ ఎవరన్నా, దాంట్లో తక్కువ దాన్ని మేము సూజ్ చేసుకుంటాం, తమ్ముడికి మేలైనదాన్ని ఉంచుతాం. అంటే ముందు ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు తక్కువ ఉంచి మిగతా బాగున్న పక్క వాళ్ళు పంచుతారు అనమాట. మీరు ఈ మధ్య ఈ యోగా ధ్యానం వీటి మీద బాగా మక్కువ చూపిస్తున్నారు, వీటి పట్ల మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని. అసలు ఏమిటి ఒక పక్క ఫైట్ మాస్టర్స్ కోణం ఏమిటి, ఇంకో పక్కన ఈ యోగా సాధనలు ఏమిటి, కొంచెం వాటి గురించి చెప్తారా? కష్టంలో నుంచి వచ్చాము, అందరూ తెలిసిందే, ఆర్థికంగా నుంచి 10 రూపాయలు డబ్బులు వచ్చినాయి, ఫేర్ వచ్చినాయి, ఏదో భయం ఒకటి మమ్మల్ని అంటాడుతుంది. అంటే ఈ ఫేర్ మనం కాపాడతామా, ఈ పేరు అక్కడ పోద్దా, తెలియని ఒక చిన్న భయం ఉంటే ఉండేది. డబ్బులు ఫేర్ వచ్చినప్పుడు భయం ఎందుకు ఉండాలి, ధైర్యం ఉండాలి కదా అనేది చిన్న మా ఇద్దరు అన్వేషన్స్లో స్టార్ట్ అయినప్పుడు అసలు భయం లేకుండేది ఏదన్నా ఒకటి ఉందా అనేది గురువుల దగ్గర ఆరాధన చేస్తే నాగార్జున సాగర్ విపాసన అనే ఒక కోర్సు ఉంది. 10 days విపాసన కోర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి 10 రోజులు మౌనంగా ఉంటే బాగుంటుంది అన్న సంగతి మేము గమనించాం. వెళ్ళాము, తర్వాత సినిమా వాళ్ళు అన్ని అలవాట్లు ఉంటాయి సార్ మీకు కన్నట్టు అలవాటు ఏదో అన్నారు వాళ్ళు. అంటే డ్రింక్స్ ఎండా వాళ్ళు కూర్చోలేరండి, కొంచెం అలవాట్లు ఎక్కువ, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, అంటే అలవాట్లు మాకు ఏమి లేవు కానీ బట్ కూర్చోగలరా లేదనేది వాళ్ళు కూడా అనిపించింది. అంటే వాటిల్లో వాళ్ళ నియమాల్లో నేను ఒకసారి చేశాను, చాలా అద్భుతమైన కోర్సు. అయితే మీ నుంచి వినదలుచుకున్నాను, దాని అనుభవం ఏమిటి మీకు, అసలు దానివల్ల మీరు నేర్చుకున్నది ఏమిటి? దానిలో నేర్చుకున్నది ఏంటంటే ఒక దాని మీద రాగం, ఇంకో దాని మీద దేశం. మన జీవితం ఏంటి ఏమైపోతుందంటే మన పిల్లల మీద ఒక ప్రేమ, బయటోడి పిల్లల మీద కొంచెం దేశం, మనం నచ్చిన దాని మీద ఒక చిన్న ప్రేమ, నచ్చని దాని మీద దేశం. మన జీవితం ఏమైపోయిందంటే రాక దేశాల మధ్యలోనే కొట్టుకొని అలా రాపిడి అయిపోయి బాడీ మొత్తం తెలియకుండానే మనమంతా పుండైపోతున్నాం. మంచి చెడు ఇట్లా ఠక్ 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 కొట్టి కొంచెం ఆనందం, కొంచెం దుఃఖం, ఆనందం దుఃఖం, ఈ రెండు మధ్యలో నలిగిపోయి ఏం చేసినా తెలియకుండా మన మనసు, మన దేహం కదలికి ఎక్కువైపోయి ఒగైపోయింది. ఇట్లా దీనివల్ల ఏమైపోయిందంటే ఒక చిన్న మాట అనగలనే, నన్ను అంటావా, నన్ను తిడతావా అనేది ఎందుకు ఏడిపోతుంది మనిషికి, ఎందుకు బాధపడుతున్నాడు మనిషి అంటే తెలియకుండా బాడీ లోపల పుండై ఉంది. ఒక పుండి మీద చిన్న కార పొడేసిన పుల్ల దగ్గర ఎంత బాధపడతాం. అట్లాగే ప్రపంచంలో ప్రేమతత్వాన్ని కోల్పోయి ఏదో ఒక ఘర్షణలో మనం ఇరుక్కున్నందువల్ల అది మిస్ అవుతుందని అనిపించింది. అక్కడ నేర్చుకున్నది అది అంటే రాగం ఉండాలి కానీ లిమిట్లో ఉండాలి, దేశం ఉండాలి కానీ లిమిట్లో ఉండాలి, అది మనల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు సంగతి అక్కడ నేర్చుకున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా రాగం ఉంటే వదిలేస్తున్నాం. ధైర్యం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళారన్నారు కదా, మరి విపాసన మీరు చేశాను అంటున్నారు, ఎన్నిసార్లు చేశారు సుమారుగా? ఇప్పుడు 5 సార్లు వేసాం, ఒక 10 టైం మౌనంలో కూర్చున్నాం. ఫెంటాస్టిక్. మరి ఈ ప్రాసెస్ అయ్యాక మీకు మీరు కోరుకున్న ధైర్యం వచ్చిందా? మీకు ధైర్యం ఎలా వచ్చిందంటే
ఒకటే మాట చెప్పాలి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ రామలక్ష్మణ్లో మీరు అవసరం లేదని అన్నారు అనుకోండి, థ్యాంక్స్ అండి. మా ఫ్యామిలీ రామలక్ష్మణ్లో మీరు మా పెద్దగా అవసరం లేదు, మా పిల్లలు పెరిగేసి డాడీ మీ పెద్దగా అవసరం లేదు, మీ వల్ల పెద్ద ఉపయోగలేదు అనుకోండి, వెరీ థ్యాంక్స్ అండి. అంటే ఆ రోజు ఆ మాటలు రావని స్థితికి మీరు వచ్చారు. ఓకే, ధైర్యం అంటున్నా. లాస్ట్కి ఇప్పుడు ధ్యానంలో మేము వెళ్తుండగా 20 చేస్తుండగా మేము చేస్తున్నప్పుడు ఈ దేహం కూడా దేహం కూడా పెద్దగా ఇంపార్టెంట్, ఇది పెద్ద యూస్ఫుల్గా లేదన్నప్పుడు థ్యాంక్స్ అండి అనేది ఇన్నర్ లోపల అంత ధైర్యంగా అనేది మా లోపల ధైర్యం అటు వచ్చిందనమాట. అందుకని మనిషి అందరికి నచ్చకూడదని చిన్న పాయింట్ కూడా మాకు ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకున్నాం. ఒక మనిషి అందరికీ నచ్చకూడదు. ఓకే, ఇదేం కోణం ఎందుకంటే ఎందుకంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు అవును 10 మందికి నచ్చాలి 10 మంది మెచ్చుకోవాలనుకుంటూ ఉంటాను. అందరికీ నచ్చాలనుకున్న దానిలోనే మనం కోల్పోతున్నాం. అంటే మనం పక్క వాళ్ళకి కావాల్సిన బతికేస్తున్నాం. మనం మన జీవితం మనం బతకకుండా పక్క వాళ్ళ కోసం బతుకుతున్నాం, అక్కడే వాళ్ళు నచ్చాలనే కోసం బతుకుతున్నాను అంటున్నా. ఈ జీవితాన్ని 3 పాతికలుగా విభజించి చూడాలని ఒక ఫిలాసఫీ నమ్ముతారని విన్నాం. అసలు ఈ పాతికల ఫిలాసఫీ ఏమిటి? అసలు మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పిల్లవాడు ఏంటంటే ముందు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. అంటే ఇంట్లో అన్నదమ్ములు సోదరుల గురించి తెలుసుకుంటాడు, తల్లి అన్న తమ్ముడని. అక్కడ నుంచి కొద్దిగా చదువుకి వెళ్ళిపోయిన తర్వాత బయట ప్రపంచం గురించి తెలుసుకుంటాడు, ఎలా బతకాలి సమాజంలో, ఎలా జీవించాలనేది, ఎలా డబ్బులు రావాలని తెలుసుకుంటాడు. అవి తెలుసుకున్న తర్వాత అవన్నీ జీవించిన తర్వాత కొన్ని రోజులకి ప్రకృతిని గమనించాలి. ఓకే, ఆ తర్వాత భగవంతుడికి వెళ్ళాలి. ఇట్లా తరిగా వెళ్ళాలి. మనం ఏంటంటే ఈ మధ్యలో ఆగిపోతున్నాం. అంటే నీలో ఉన్న ఎనర్జీ ఏంటంటే నువ్వు ఏమైనా నేర్చుకోవచ్చు, ఏమైనా తెలుసుకోవచ్చు, ఏమైనా సాధించవచ్చు ఫస్ట్ 25లో. అది చాలా కేర్ఫుల్ అయిన 25. నీ జీవితానికి ప్రతి మనిషి ఒక పిల్లర్ లాంటిది ఫస్ట్ 25. అక్కడ మిస్ అయింది జీవితం, మిస్ అయిందంటే నీ జీవితం చాలా నెక్స్ట్ 25లో మిస్ అవుతావు. ఈ 25లో నీ చదువు అవ్వాలి, నువ్వు అనుకున్న జాబులు అవ్వాలి, నువ్వు అనుకున్న దానిలో ఎట్లా సెటిల్ అవ్వాలి, 30 ఇన్బెటెన్స్. నెక్స్ట్ 25లో మ్యారేజీ, నీ జాబు, అసలు నీకు ఇల్లు, నేను అసలు ఏంటి అనే 25స్ని నువ్వు జీవితాన్ని అన్వయించుకోవాలి. ఆఫ్టర్ 25లో నీకు అదే నీ లాస్ట్ 25. అవతల 25 100 days అనుకుంటున్నాం కానీ మనిషి జీవితం 75 లాగే ఉంది. ఆ తర్వాత ఆఫ్టర్ 25 అనేది బోనస్. మా అనుభవ ప్రకారం చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి కూడా మన జీవితం ఎన్నాళ్ళు, మన బతికేది ఎన్నాళ్ళు, మనం ఎన్నాళ్ళు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాం, ఎక్కడున్నాం, 25లో ఉన్నామా, 40లో ఉన్నాం, 50లో ఉన్నాం, 60లో ఉన్నాం. ఈ జీవితాన్ని మనం అన్వేషణ చేసుకొని ఇంకెన్నాళ్ళు నేను బతుకుతాను, దీనిలో మనం ఏంటి తెలుసుకోవాలి, నేనేం చేయాలి అనేది ప్రతి క్షణం గమనంలో ఉంటే వెరీ హ్యాపీ అనేది మా దేశం. ఇప్పుడు మీతో వాస్తవంగా చెప్పాలంటే నేను ఇద్దరు ఫైట్ మాస్టర్స్తో మాట్లాడుతున్నట్టుగా లేదండి, ఒక ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడుతున్నానా అన్న భావం కలుగుతుంది. ఈ జీవితాన్ని ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవర్గా చూడాలన్న కోణంలో కూడా పరిశీలిస్తూ ఉంటారని విన్నాను. అది ఆ కోణం ఏమిటి అసలు? అంటే ఇప్పుడు పాతికల గురించి చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఈ డ్రైవర్ సీట్లో కూర్చుని చేసే కోణం ఏమిటంటే మేము చెప్పబోయేది యువకులకు కూడా యూత్కి కూడా ఏంటంటే మనిషి దేహం అనేది అద్భుతమైన వాల్యుయేషన్ అది. అంటే ఈ మనిషి దేహం అనేది మనం సాధారణంగా మనం అనుకుంటున్నాం. ఉదాహరణ ఒక కథ చెబుతాను నీకంటే, ఒక సీఎం పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఉంది, ఒక 1000 కోట్లు ఉంది, నీకు పక్కన పెట్టా. తర్వాత నువ్వు ఉన్నావు 3 ఉంది పోస్టులో. ఏమంటే నీ ప్రాణం ఇస్తావా, 1000 కోట్లు కానీ ఆ పదవి కానీ నీకు ఇస్తాను అంతా, నేను ఏమంటా నువ్వు ప్రాణం ఇవ్వరంటాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక సీఎం పోస్ట్ కంటే ఒక 10,000 కోట్ల కంటే నీ ప్రాణం ముఖ్యమైనదని ఇంపార్టెంట్ ఇచ్చేవా లేదు ఇక్కడ? అవును. ఇలాంటి ఒక దేహానికి ఇలాంటి అద్భుతమైన ఇన్ని కోట్ల వాల్యుయేషన్ ఈ దేహం లోపల హాల్కలు పోస్తావా? దీని లోపల పోయకూడదు. స్మోక్ చేసేసి లోపల లెన్స్ లోపల పాడు చేస్తావా ఈ దేహాన్ని? చేయకూడదు. మిడ్ నైట్ బిర్యానీ అనేసి అనీజీలకు ఒక మాంసాహారాలు తిని దీని లోపల వేస్తావా? ఈ డస్ట్బిన్లో దీనిలో వేస్తావా? చేయకూడదు. అట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే ఇన్ని అద్భుతమైన ఈ దేహం కోసం మనం ఏం చేస్తున్నాం అని ఇన్నిటికి ఉపయోగపడుతుంది. ఈ దేహం అనేది ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఈ దేహం కావాలి, ఇప్పుడు నేను నీతో మాట్లాడిన దేహం కావాలి, నేను ఒక జాబ్ చేయలేని దేహం కావాలి. ఇన్నిటికి ఉపయోగకరమైన ఈ దేహం కోసం మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం? దాన్ని ఎంతగా దీంట్లో ఒక భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని గమనించడం అనేది. ఎందుకంటే దీన్ని ఇన్నిటికి ఉపయోగకరమైన దేహం కోసం జస్ట్ ఒక 1 hour మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour ఎక్సర్సైజ్. అసలు శ్వాస ఏం చేస్తున్నావు అంటే కారు కొన్నావు నువ్వు, కొంచెం మార్నింగ్ లేసి వాష్ కడుక్కుంటావు లేదా? అట్లా ధ్యానం మంది పబ్లిక్ ఏం చేస్తారంటే దీన్ని వాడటమే యూస్ఫుల్గా అనుకుంటారు, కానీ దీన్ని ఎలా వాడాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు.
అంటే కారును కడిగినట్టుగా దేహాన్ని పొద్దున సబ్బుతో రుద్దడం కాదు, లోపల కూడా కడుక్కోవాలనే విషయాన్ని మనం గ్రహించాలంటే ఇది ఆత్మ పయనంలో వెళ్ళేది. ఇది మేము డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చుంటున్నామంటే ఈ దేహంలో ఏంటంటే 24 అవర్స్ ఒక జాబ్ చేస్తున్నప్పుడు నా జాబు మీదే నా పిల్లలు నా జాబు అనుకుంటున్నాం, కానీ ఒక క్షణం అసలు నేనెవరిని, అసలు ఇన్నిటికి కారణమైన నేనేంటి అనేది ఇక మనకి ఇన్నతగా వెళ్ళిపోయినైతే చిన్న క్లారిటీ మనకు వస్తుంది అనేది మన లోపల డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం అనేది నాకు అనుభవం చెప్పేది. బాగుంది. ఇప్పుడు చదువు చాలా ముఖ్యం, ఎందుకంటే చదువు వల్ల జ్ఞానం వస్తుంది, చదువు వల్ల సంస్కారం అబ్బుతుంది, ఆ చదువు వల్ల మనిషి స్థిరపడతాడు జీవితంలో అనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం అందరికీ. కానీ చదువు విషయంలో మీకు కొంచెం లోటే జరిగింది, మీరు అంతగా చదువుకోలేదని విన్నాం. అంతగా అసలు చదువుకోలేదు. కానీ జ్ఞానం రావడంలోనూ సంస్కారంలోనూ అంటే విలువల విషయంలో అతి ముఖ్యంగా ఏ చదువుకున్న వారికి మీరు తీసుకోలేదని నాకు అనిపిస్తుంది. సో మీరు చదువు లేకపోయినప్పటికీ మీకు ఈ జ్ఞానం వచ్చిన విధానం లేక చదువు లేకపోవడం వల్ల ఉన్న నష్టం, ఈ రెండు కోణాలు కొంచెం పరిశీలించి చెప్పగలరా? మాకు చదువు లేదన్న సంగతి, మాకు జ్ఞానం లేదన్న సంగతి మాకు బాగా అర్థమైంది. అరే మేము తెలియగలవడం కాదు అనే సంగతి మాకు అర్థమైంది. ఎప్పుడైతే నేను తెలివిగలవాడిని అని ఎప్పుడైతే మన లోపల క్లారిటీ వచ్చిందో ఆ తర్వాత తెలుసుకోవడం మర్చిపోతాం. ఈరోజు ఒక ఫైట్ అన్న కావచ్చు, నేను పెద్ద ఫైట్ మాస్టర్నే అనే భావన కానీ నువ్వు ఒక ఫైటింగ్ ఇచ్చినప్పుడు కొత్తగా ఫైట్ ఇచ్చినప్పుడు అనే భావన కానీ నీ లోపల థాట్ వస్తే ఈ ఫైట్ నేను చేయలేను. ఇది నేను ఫాస్ట్ స్టార్టింగ్ నాకు ఇచ్చారు, ఇది ఫస్ట్ ఫైట్ మాస్టర్ నేను. అందుకని ఏ రోజు కూడా చదువు లేదన్న ఇబ్బంది మేము ఆ ఫీల్ అవ్వాల. మీకు దానివల్ల ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? అంటే ప్రాక్టికల్గా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కలిగినా కానీ దాని డామినేషన్కి వెళ్తున్నాం. కొన్ని సమయాల్లో ఇప్పుడు మన హిందీ సినిమా సల్మాన్ ఖాన్ సినిమాకి పిలిపించారు. మాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, లాంగ్వేజ్ తక్కువ, తమిళ్ తెలుగు కన్నడ ఈ మాడతాం. వాళ్ళకి చదువు లేనందువల్ల అతనితో డైరెక్టర్ డిస్కషన్ చేస్తున్నప్పుడు అతనితో కమ్యూనికేషన్ కరెక్ట్గా లేనందువల్ల సినిమా పెట్టుకోవాలా తీసేశారు. ఇట్లా అంటే జరుగుతాయి అన్న మేము అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు చదువు మనిషికి ఎంతో అవసరము, బట్ ఆ చదువు లేకపోయినా కానీ మనిషి జీవొచ్చన్న ధైర్యం మాలోకి ఉంది. అది గొప్ప విషయం. మీ నాన్నగారు నాటకాలు వేసేవారు, సో మీరు ఎందుకు నటన వైపు మొగ్గు చూపించలేదు? అసలు మేము ఊర్లో నాటకం వేశారు, నాటకం వేస్తే మా నాయనమ్మ తీసుకెళ్ళి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్. ఈశ్వరం గారు వెళ్తే వీళ్ళు పెద్ద మాటలు ఊళ్ళో అమాయకంగా ఉండేవాళ్ళు, వీళ్ళు చేత కాదండి మాట్లాడటం కాదండి. ఇద్దరు అమాయకంగా ఉండేవారు. ఇద్దరు అమాయకంగా ఉండేవాడు. సరే ఎడితే ఎస్బాస్ క్యారెక్టర్ ఇచ్చేశారు. ఏదైనా ఏంటంటే మేము సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వెళ్ళాము, యాక్ట్ చేయాలి, తమిళ్లో వెళ్ళిన తర్వాత యాక్ట్ చేయాలి, మేము హీరోలు యాక్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా ఆ యాక్టింగ్ సెన్స్, నాటకాల సెన్స్ అనేది మాలో అలాంటిది ఏం లేదు. మా నాన్నగారు మా దగ్గర లేదు. మా నాన్నగారి దగ్గర ఉంది, కానీ మా దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉన్నాం కాబట్టి ఆ కోణం నేర్చుకోవాలని ఉండేది కాదు. ఇప్పుడు అది ఎందుకో మా నాన్నగారు ఎందువల్లంటే ఎందుకు ఉండేది కాదు కూడా ఒకటి ఉంది. మా నాన్నగారు ఈ నాటకాలు అనే ఒక ఆలోచనతో ఇంట్లో పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇప్పుడు నాటకాలని ఫ్యామిలీ పెట్టుకొని తిరుగుతుండేవాడు. అప్పుడు ఆ ఫ్యామిలీ ఆర్థికం వల్ల ఏమవుతుందంటే, ఓహో ఇదేంటి ఫ్యామిలీ, మా పిల్లలు ఏంటి పండగలకు బట్టలు ఉండవు, దేనికన్నా ఆ ప్రాబ్లమ్స్ ఉండవు, ప్రాబ్లం తీర్చకుండా ఎక్కడ నాటకాలు 2-3 రిహార్సల్ అయినా తిరుగుతుంటాడే, అంటే జీవితం ఏంటి రెస్పాన్సిబుల్. అది ఒక రీజన్స్ ఒకటి. తర్వాత మేము 2-3 సినిమాలు చిన్న సినిమాలు యాక్ట్ చేసాం అనమాట. ఇది యాక్షన్ నెంబర్ 1 ఖైదీ బెదర్ అని చెప్పి చిన్న యాక్ట్ చేసాం. 4 యాక్ట్ చేసాం. యాక్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది, మీరు ఫైటర్స్గా రాక ముందర ఫైట్ మాస్టర్ అయినా హైదరాబాద్ వచ్చిన యాక్ట్ చేసాం. ఓకే, ఆ గుర్తు చిన్న సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్ మనుషులను ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు అని. మేము అంటే మనం తెలుసుకుంటే చాలా ఈజీ అంటున్నాం బతకటం. అది మీరు చాలా కష్టం వాస్తవానికి. మనం ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నాం, మనం చేసింది కరెక్ట్ కాదు అన్న ఎవరిని వాళ్ళు అలా అనలైజ్ చేసుకోగలడం చాలా చాలా కష్టం. అది ప్రతి మనిషిలో రావాలి. ఏ పని చేస్తున్నాను, ఈ పనికి నేను కరెక్టా కాదని తెలిస్తే నెక్స్ట్ పనిలోకి వెళ్తాను తప్ప ఇదే కరెక్ట్ అని చెప్పి జీవితం అంతా టైం వేస్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. అందుకని మేము మా జీవితంలో మేము బాగా మా జీవితం గురించి మేము ఎక్కువ అనలైజ్ చేసుకుంటాం. చేసే పని ఎంతవరకు మనం దీనికి న్యాయం చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదే, ఇంకోటిసారి చెప్పించుకునే ముందే మనమే తెలుసుకుంటే బాగుండదని చెప్తే నీ కోపం కానీ మనం తెలుసుకుంటే చాలా ఈజీ. అసలు మీ ఫస్ట్ సినిమా ఏమిటి? అసలు మీరు కెరీర్ స్టార్ట్ చేసిన సినిమా ఇది మొదటి సినిమా? ఫస్ట్ శివుడు అనే సినిమా హీరో సురేష్ గారితో ఫైట్ మాస్టర్గా. ఓకే, అంటే అసలు మీరు తెర మీద ఫైట్ మాస్టర్గా ముందా, తెర మీద కనిపించింది ముందు ఫస్ట్ షూటింగ్ చూసింది ఫస్ట్ జేబు దొంగ చిరంజీవి గారిది, జేబు దొంగ. ఆ తర్వాత త్రినేత్రుడు సినిమాలో చిన్న యాక్ట్ చేసాం. రాజు మాస్టర్ గారు ఎక్కువ అన్నయ్య గారు చాలా సినిమాలు చేశారు. అన్నయ్య గారితో ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది. ఆయన కనిపించారు సినిమాలో క్లైమాక్స్ లో ఒక సోల్జర్స్ లాంటి గన్నులు పెట్టుకునే దాంట్లో మాకు డ్రెస్సులు కాదు, మాకు డ్రెస్సులు వేసాడు మా గురువు గారు. ఫైట్ మాస్టర్ గా 2001 హైదరాబాద్ వచ్చి ఫస్ట్ శివుడు అనే సినిమాకి
అంటే సురేష్ గారిది ఇక్కడ కుకుడిపల్లిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్లోనే ఫస్ట్ షూటింగ్. నెల రోజులు స్టార్ట్ కెమెరా యాక్షన్ ఎలా చెప్పాలి అనేది ప్రాక్టీస్. నైట్ ఇద్దరం స్టార్ట్ కెమెరా యాక్షన్, నేను యాక్షన్ చెబుతాను, వీడియో కంపోజ్ చేద్దాం. కంపోజ్ చేసుకుని అదే మేము పెద్దగా అసిస్టెంట్కి ఎవరి దగ్గర వెళ్ళలేదన్నమాట. కెమెరా యాంగిల్స్ ఏమి పెద్ద తెలియదు, మాస్టర్ అవ్వాలని అయిపోయాం. అంటే మాకు ఫైట్ మాస్టర్ అవటం అంటే లక్కీగా ఫీల్ అవుతుంటాం. మాకు సడన్గా ఏది జరిగిన ఒకే మనసు నిర్ణయం తీసుకున్నాం ఈ విషయం. ఆ తర్వాత ఫైట్ మాస్టర్ అవ్వటం ఫస్ట్ మా దానిలో అపజయం ఫస్ట్ ఫెయిల్. ఎట్లా స్టార్టింగ్ మా అయిపోయింది, సురేష్ రెడీ అయిపోయారు, రెడీ మాస్టర్ అన్నారు. యాక్షన్ సార్ అన్నాం. అన్న సైలెంట్ చేయాలి, నాకు తిరిగి చూసారు, ఏంటి యాక్ట్ చేయట్లేదన్న. స్టార్ట్ కెమెరా, ఆ తర్వాత యాక్షన్ చెప్పు. కెమెరా షాట్ చెప్పలేదు, సీనియర్ కదా. అట్లా మా జీవితంలో చాలా ఫెయిల్ ఎక్కువ ఉన్నాయి. మా జీవితానికి అపజయాలే ముందుకు వెళ్తానికి కారణం అనుకుంటున్నాం. అవే మెట్లయ్యాయి అన్నమాట. ఫైట్ మాస్టర్లుగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే మీరు ఈ స్థాయికి రావడానికి అంటే ఏ రంగంలో అయినా సరే, ఎవరికైనా సరే ఆ రంగంలో ఉన్న కొంతమంది పెద్దలు, నిష్ణాతులు, వాళ్ళ సలహాలు, సూచనలు అవసరం పడుతూ ఉంటాయి. అలాగా మీకు ఎవరు సహాయపడ్డారు మీ ఎదుగుదలలో? అంటే నిజంగా మా ఎదుగుదలలో చాలామంది ఉన్నారు. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు. ఫైట్ మాస్టర్ అంటే ఫైటర్గా ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ ఆయన పునాది. సినిమా కళామ తల్లికి మా ఇద్దరు చీకట్లో ఉన్న మా జీవితాలకి చిన్న ఎలుగు చూపించిన గురువు రాజు మాస్టర్ గారు. ఆయన మాట్లాడడం, ఆయన దగ్గర ఎలా తినాలో కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం చేసాము. మాస్టర్ల సైడ్ నుంచి ఎవరు కాకుండా డైరెక్టర్ సైడ్ నుంచి బాగా మాకు కోఆపరేట్ చేశారు. ఎవరెవరు చేశారు? మా ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు మా జీవితానికి అంటే మరుపు రాని, మర్చిపోని గురువు. ఆయన సినిమాలో కంపల్సరీ మీ ఫైట్ ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ ఈడియట్ సినిమాలో శారదా స్టూడియోలో ఓపెన్ చేసేసి ఓపెనింగ్ టెంకాయ కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన మా మీద. అసలు ఏంటి ఫైట్ మాస్టర్ మేము కొత్త, అసలు మాకు ఏం తెలియదు. ఫస్ట్ మా ఛాన్స్ అంటే మనిషిని నమ్మటం అనేది ఒక డైరెక్టరు, ఆయన నమ్మకాన్ని ఎలా చేయాలని ఆ లోపల శారదా స్టూడియోలో ఫస్ట్ ఫైట్ ఈడియట్. మా నమ్మకం అంత పెట్టుకున్నాడు ఆయన. గ్రేట్. 3 సినిమాలు, ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మన తమిళ, 3 సినిమాలు కంటిన్యూటీ హిట్. అవును, ఇండస్ట్రీకి ముద్రేసి అలా వదిలిపెట్టాడు. తర్వాత డైరెక్టర్స్ చాలా మంది, ఆ తర్వాత మంచి మంచి డైరెక్టర్స్, బోయపాటి కానీ అట్లాంటి డైరెక్టర్స్, తర్వాత ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు స్టార్టింగ్లో బడ్జెట్ పద్మనాభన్ చిన్న సినిమా కామెడీ సినిమా, దాంట్లో చిన్న యాక్సిడెంట్ అంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించి, ఇప్పుడు స్టార్టింగ్లో కూడా మేము ఫైటర్ గంట కూడా తెలుసు కాబట్టి ఇలా పోయి ఛాన్స్ వస్తున్నారు అడిగితే వాళ్ళు సరే చిన్న యాక్సిడెంట్ చేయండి. అట్లాగంటే ఫస్ట్ తినటానికి, ఉండటానికి, గడవటానికి అట్లాంటి ముందోటిగా సహాయం చేసిన గురువులు వాళ్ళంతా. చాలా సంతోషం. మీరు గుండ్రాయి కూడా మీ గురువు అని చెప్తూ ఉంటారు. ఈ గుండ్రాయి గురువులో గురుతత్వం ఏమిటి, అందులో రహస్యం ఏమిటి? ఈ సమాజమే మనం చాలా జీవితాలు మనం నేర్పుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవడానికి కోసం మాకు బండరాయి గురువు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మా ఊర్లో ఒక చిన్న బండరాయి చెట్టు కింద ఉండేది. ఇది లేపి వెనకటికాలు లేపారు అనుకుంటూ ఉండేవాళ్ళు. మాలో ఫస్ట్ టైం మనం ఎందుకు లేకపోతే మా థాట్ వచ్చింది, బండరాయి లేపకూడదు, మనం ట్రై చేయకూడదు అని కదిలి చూసి మేము కదల్లా. పువ్వులు ఏమైనా ఎగతాలు చేస్తారని నైట్గా 1 year ఫ్యాక్టరీ చేసాం. జనాన్ని అందరూ పుణ్ణ తర్వాత మీ ఇద్దరం, ఒక గురువు లేడు, ఆంజనేయ స్వామి బెల్ల పావలా పెట్టి మెల్ల కొనుక్కొని ఆయన చూసుకుంటే శక్తి వస్తుంది అనుకుంటా అనేవాళ్ళు కదా. ఫ్యాక్టరీ చేసాం. అతను 1 year తర్వాత అందరూ సరదాగా కూర్చుంటారు, పోటీ కాకుండా సరే మీ బండ లేపుతానన్నాం. ఎదలారు మీరు లేపుతాం, పెద్దలను ఎగతాలు చేశారు. అప్పుడు ఇద్దరం లేపడం లేపాం. అప్పుడు దాకా ఒక అమాయకంగా ఉన్న మేము ఊర్లో ఒక హీరోయిజం లాగా అందరూ మమ్మల్ని గుర్తించారు. అప్పుడు గుర్తించినప్పుడు ఏమనిపించింది అంటే, ఓహో మనం మనసు పూర్తిగా మనం తలుచుకుని ఏదైనా చేస్తే మనం ఏమైనా సాధించవచ్చు అనేది మా లోపల నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఆ బండరాయి. ఇంతవరకు ఆ నమ్మకం మనం ట్రోల్ చేస్తానే ఉంది. ఒక్క విశ్వాసం అనేది పడి ప్రతి దానికి ఆ విశ్వాసం మనం పుష్ చేస్తూనే ఉంది. అవును, మీరు ఊళ్ళో చిన్నప్పుడు మీ గ్రామంలో ప్రతి శుభకారానికి మిమ్మల్ని ఆహ్వానించేవాళ్ళ, అంటే మీకు అప్పటి నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అంటే కవల పిల్లలు ఇద్దరు ఒక డ్రెస్ వేసుకునేవాళ్ళు, రామలక్ష్మణ్ పేరు పెట్టేవాళ్ళు. ఏదైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఊరు దాటి వెళ్ళాలని మమ్మల్ని ఎదురు రామునేవాళ్ళు. చిన్న చిన్న విషయాలు ఏదైనా. సో మీరు ఎదురొచ్చేవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ? ఎదురొచ్చేవాళ్ళు. మాకు ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు మాకు ఒడ్లన్నీ కుప్ప కొట్టిన రాసి ఉండేది. ఫస్ట్ బస్తాలు ఇస్తేప్పుడు మా గుప్పుడు ఏమినేవాళ్ళు బస్తాలు మమ్మల్ని ఎక్కువ పండిన తెలియటానికి కోసం నాటేసేటప్పుడు ముందు మరి పెట్టమనేవాళ్ళు. అంటే మాకు తెలియకుండానే ఏదో ఒక విశ్వాసం మనలో చూస్తున్నారన్న భావన వల్లనే ఎన్నిటికి చిన్నప్పటి నుంచి కూడా డ్రింక్ కానీ చిన్న చెడు అలవాటుకు పోకుండా మమ్మల్ని రెస్పెక్ట్ చేసి చూస్తున్నారు, మనలో శక్తి ఉంది అనేది దూరంగా రావడానికి కారణం.
సాధారణంగా అంటే కొంచెం మనం పాత సినిమాల నుంచి ఒక స్టైల్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్స్లు చూస్తూ ఉంటే కనుక అది శరీరాలకు సంబంధించిన ఒక యుద్ధంలా ఉంటూ ఉంటుంది. అంటే ఫైట్స్ అనేవి హీరోకి విలన్కి మధ్యలో జరిగే ఒక గొడవలా ఉంటుంది. కానీ గత ఈ జనరేషన్ అంటే ఒక 4 జనరేషన్లు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక దాంట్లో కూడా మార్పు వస్తుంది. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అంటే కేవలం కొట్టుకోవడం మాత్రమే కాదు, అది బ్లాస్టింగ్లు అవ్వచ్చు, లేకపోతే ఆయుధాలు ఉపయోగించడం అవ్వచ్చు. సంభవం మీరు చేసే ఫైట్స్లో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. సో దానికి మీరు చేసే దాన్ని గ్రౌండ్ వర్క్, హోంవర్క్ అదేమిటి, అసలు మీ ఆ కోణంలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? ఇంతకుముందు ఫైట్ మాస్టర్లు కథ ఫుల్ వింటారు లేదని తర్వాత సంగతి పక్కన పెడితే, మేము ఫైట్ మాస్ చేయాలంటే డైరెక్ట్ ఫుల్ కథ మాకు చెప్పాలి. అద్భుతం సార్. ఆ ఫైట్ సీక్వెన్స్ మీరు చెబుతాను సార్ అంటే కుదరదు. ఎందుకంటే మధ్యలో ఒక సినిమాకి వెళ్ళావు, మధ్యలోకి వెళ్ళావు, ఏం అర్థం అవుతుంది నీకు? స్టార్టింగ్ నుంచి చూడాలి కదా. అవును. అంటే ఈ క్యారెక్టరేషన్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడు, స్టార్టింగ్ అతను ఏ ఆర్థిక నుంచి వచ్చాడు, ఇప్పుడు ఇంటర్వ్యూలకు వచ్చేలేక ఇతని క్యారెక్టరేషన్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది, ఇంటర్వ్యూలకు వచ్చేలేక ఇతను ఎమోషనల్ బాడీలో ఎలా ఉన్నాడు, ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాడా, ప్రేమలో దెబ్బతిని ఉన్నాడా, జీవితంలో కోల్పోయి ఉన్నాడా, అతను ఎంత ఎమోషనల్ ఉన్నాడు అంటే నేను ఫస్ట్ ఇంటేనే కదా నాకు అర్థమయ్యేది. అంటే ఫైట్ మాస్టర్లు అంటే కేవలం అక్కడ వచ్చే ఫైట్ మాత్రం వినడం కాకుండా కథలో భాగమయ్యి, పాత్రలో భాగమయ్యి, ఆ క్యారెక్టర్ లో భాగమయ్యి ఆ కోణంలో మీరు సినిమాను చూస్తారు. అది నా గొప్పతనం కాదు, మా ఇద్దరు మేము చేస్తామని కాదు, ఆ సిచ్యువేషన్స్ లోపల ఆ హీరో ఏ సన్నివేషన్లో ఉన్నాడు, అవును, ఆ దానిలోకి నేను ఒక ఎమోషనల్ ఆ కర్రలకు నేను వెళ్ళి అప్పుడు ఆలోచించాను నా థాట్స్ ఎలా ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడంలో చిరాకులో కొట్టచ్చు, అయితే కోపంలో కొట్టచ్చు, లేకపోతే వాడు ఫ్యామిలీ చేసిన బాధలో కొట్టచ్చు. 3 దెబ్బలకి తేడా ఉంటుంది. ఇంకో కొట్టచ్చు, అందరు చూస్తున్నాం కనుకో నేను హీరోజం కావాలని కొట్టచ్చు. అంటే ఎలా కొట్టాలి నేను డైరెక్టర్ సార్, ఎలా కొట్టాలి సార్ హీరో అంటే చిన్న ఏమంటే మనిషికి ఒక మాటే ఒక మనిషికి ఆయుధంగా ఉంటుంది. ఒక మాటే మనిషి కుంగదీస్తుంది, ఒక మాటే మనిషిని ముందుకు లేపుద్ది. అట్లాగే అక్కడున్న భావమే ఫైట్ని గ్రోత్ని పెంచుతుంది. మీకు అలా వైకుంఠపురంలో చిన్న సన్నివేశం మీకు చూస్తుంటాం. ఏంటంటే మేము కాకినాడ షూటింగ్కి వెళ్ళాం. ఎందుకంటే ఉదాహరణ కూడా ఫైట్ మాస్టర్ కావచ్చు, ఊరికైనా కావచ్చు, పని అంటే ఏదో సినిమా చూడడం భలే ఉందనుకుంటున్నారు, దానికి కష్టం కూడా కొంతమంది తెలియాలి. ఎగ్జాక్ట్లీ. కాకినాడ ఫోర్ట్లోకి వెళ్ళాము, ఫైట్స్ గురించి చెప్పారట్టు జరిగిపోయింది. చూస్తే మంచి ఎండ, గాలి కొడుతుంది, దుబారా కూర్చొని చైర్లు కూడా కొత్త ఫస్ట్ టైం వెళ్ళాము మేము లొకేషన్స్కి. ఆ లొకేషన్ చూసారంత అయిపోయింది. ఆ మాస్టర్ మీరంతా వెళ్ళిపోండి, రూమ్ వేసి ఏసీ రూమ్ ఇచ్చాము, వెళ్ళిపోండి అన్నారు. డైరెక్టర్, కెమెరామెన్ వీళ్ళంతా చెప్పేది వెళ్ళిపోయాం. కానీ మేము కూర్చున్నాం అక్కడే, గాలి కొడుతుంది, చెమట పోతుంది. ప్రొడక్షన్ వాళ్ళు లేరు మాస్టర్, మీరు ఇక్కడ ఏంటి ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం కుదరదు, ఇంకా రాలేదు ఈనేటోళ్ళు అన్నారు. అన్న ఫైట్స్ పక్కనే ఉన్నారు. ఫ్యాక్టరీలో అంతా డస్ట్ అంతా బాగా ఎలర్జీ గెలిచి వస్తుంది. అయినా కానీ ఒక వన్ డే అలా కూర్చుని అక్కడే కూర్చున్న చైర్లు కూడా లేవు. కూర్చున్నప్పుడు మన లోపల ఏంటిది సత్యం ఎలా చేయొచ్చు అనే దాని మీద వెళ్ళినప్పుడు మీరు చూసినట్టు అలా వైకుంఠపురంలో ఒక తాత మీద చేసినప్పుడు కొట్టాలి ఈ సన్నివేశాన్ని. అప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఆలోచన వచ్చింది, సార్ మనం వెళ్ళి డైరెక్టర్ తాత మీద చేయగానే కొట్టంగానే కాదు, ఈ కట్ బ్యాక్లో వస్తే ఎలా ఉంటుంది మీ ఆలోచన. ఆలోచిస్తాడు అప్పుడు ఆయన ఎప్పుడైతే కొత్తగా ఉంటారో మాకు ఆయన కొత్తగా ప్రయత్నాలు. ఇప్పుడు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. మాకా అయితే మీరు ఇది గుర్తుపట్టగలరా, మీకు గుర్తుందా లేదా, ఎలా చెప్పగలరు అని ఒక చిన్న టెస్ట్, మెమరీ టెస్ట్ మీకు. ఇది నువ్వు ఇది ఎవరు మీరే కొమ్మదేసి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఇది మనం అబ్సలీం కేరళ. ఏ సినిమా ఇది? కేరళ, మలయాళ సినిమా. ఓ లాంగ్ బ్యాక్. ఇది 1996లో గురు శిష్యన్ అని ఒక మలయాళం సినిమా. దాంట్లో అబూ సలీం గారు విలను. మీరు మీ రాముడు లక్ష్మణుడు తెలియట్లేదు నాకు, ఇది చాలా ఆశ్చర్యం అండి. మీలో ఎవరో మీకే తెలియట్లేదు. మేము గుర్తుపట్టలేదు పాప, నేను కావచ్చు అనుకుంటున్నా. ఎక్కువ చేసేవాడిని. అవునా? థ్యాంక్ యూ. అరే నాకు మీరు అలా వస్తారని తెలియగా నాకు ఎందుకో ఎప్పుడో గుర్తు, నా చిన్నప్పుడు వర్కింగ్ స్టిల్స్లో, పాత వర్కింగ్ స్టిల్స్లో మీతో ఉన్న ఒక ఫోటో ఉంది అని చెప్పి. సరే వాళ్ళు మీ ఇంటర్వ్యూ అనగానే వెంటనే చాలా ఉత్సాహంగా వెతికి లక్కీగా దొరికింది. మీరు ప్రతిరోజు ఉదయం 2 గంటలకి 2:30కి లేస్తారని, రోజుకి దగ్గర 4 గంటల పాటు వ్యాయామం, ధ్యానం చేస్తారని ఒక వినికిడి. ఇది ఎంతవరకు సాధ్యం, అసలు ఎంతవరకు నిజం? ఫస్ట్ మేము పెట్టుకున్న ఫిలాసఫీ ఏంటంటే 6 to 6 అనేది ఫ్యామిలీ కోసం, సమాజం బతకడం కోసం, ఒక డైరెక్టర్లో ఫైట్ మాస్టర్ కోసం మనం ఉపయోగపడాలి. ఆఫ్టర్ 6 to 6 మాకు ఉపయోగపడాలని మేము పెట్టుకున్నాం.
చాలా బాగుంది. ఈ ఫిలాసఫీ కొంచెం సోహన్ బాబు గారికి చాలా దగ్గరగా అందుకని 6 గంటలు ప్యాకప్ అవ్వగానే మ్యాక్సిమం సెల్ ఫోన్ ఆఫ్ చేస్తాము. లేసి 7:30, 8 కల్లా పండుకుంటాం. షూటింగ్ ఉందంటే 8 కల్లా పండుకొని 2:30 కల్లా నమ్మశక్యం లేదు కదా. కరోనా కాలంలో కూడా ఇది కుదిరిందా? కరోనా కాలం ఇంకా ఎక్కువ కుదిరింది. ఫ్రీ టైం ఎక్కువ దొరికింది. ఫ్రీ టైం 2:30 లేసి 1 లీటర్ నీళ్లు తాగేసి లైట్ సీగట్ లోపల ఇద్దరం కూర్చుంటాం కొంచెంసేపు. తర్వాత 3 o'clockకి ధ్యానంలో కూర్చుంటాం ప్రతిరోజు 3 to 5 ధ్యానం చేస్తాం. 2 hours డైలీ. అది ఎక్కడ నీకు ఎక్కడ పారను పోయినా ఎక్కడికి వెళ్ళినా సేమ్ టైం కూడా మిస్ అవ్వదు. 2 hours మెడిటేషన్ చేస్తాం. ఆ తర్వాత 5 to 6:30 సూర్య నమస్కారం, కపాళీపాత్, ప్రాణాయామం చేస్తాం. సూర్య నమస్కారాలు ఎన్ని రౌండ్స్ చేస్తారు? సూర్య నమస్కారాలు అంటే 12 రౌండ్స్ అంటే ఒక సైడ్కి ఒక కాల్కి 6 అంటే ఒక సైడ్, రెండు సైడ్ చేస్తాం. స్లోగా చేస్తాము. అక్కడ నుంచి ఫాస్ట్ కొంత చేస్తాం. అంటే సూర్య నమస్కారం సుమారు ఎంతసేపు పడుతుంది? సూర్య నమస్కారాలు టోటల్ ఎన్ని కలిసి టోటల్గా మాకు 1.5 hour పడుతుంది. అంటే ప్రాణాయామం ప్రతినిత్యం. షూటింగ్ ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకుంటాము. షూటింగ్ 1 hourకి తీసుకొస్తాం. కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. కరోనా మీ దగ్గర కూడా పక్కన కూర్చుంటాం. అంటే చదువుతున్నా అంటే మన లోపల రావాలంట. నేను ఎందుకు గురించి అంటున్నానంటే మనం ఏంటంటే పొద్దుకులు ఇప్పుడు మేము షూటింగ్లో ఉండాం, డైరెక్టర్తో ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం, యూత్ ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం, ఇంటికి వచ్చాం ఫ్యామిలీ ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం, అంటే బయట చేస్తే బయటతో ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం. అట్లాగే పని చేసేటప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం, ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నాం. నైట్ 3 గంటల నుంచి 5 గంటల దాకా భగవంతుడితో ఇంటరాక్షన్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు మీరు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషల్లోనే చేశారు. హిందీ కూడా చేశారు. టైగర్ షరఫ్. ఈ భాషల్లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్తో అతి ముఖ్యంగా మీకు అనిపించిన వాళ్ళతో జరిగిన అనుభవాల గురించి అని చెప్పండి. మన ఈ కల్చర్లో ఉన్న డిఫరెన్సెస్, వాటిలో వ్యత్యాసాలు ఏమిటి? తెలుగుకి, తమిళ్కి, మలయాళానికి, కన్నడకి, హిందీకి. అందరు పెద్ద మలయాళంలో మోహన్ లాల్ స్టార్తో చేసాం, లాలేటతో చేసాం, తమిళ్లో విజయ్, రజనీకాంత్ తోటి చేసాం. పెద్ద ఎంత చేశారు? సూపర్ స్టార్. నా కన్నడలో దర్శన్ సార్, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ వాళ్ళ అన్నగారితో చేసాం. తర్వాత హిందీలో టైగర్ షరఫ్ అంటేనే యాక్షన్కి బాగి 2, బాగి 3 చేసాం. వీటన్నిటిలో కళామ తల్లే ఎక్కడికి వెళ్ళినా ఒకటే. కళామ తల్లే బిడ్డలమే అందరం. కానీ అంటే ఆ ఏరియా వాతావరణాన్ని, ఆ ఏరియా కళాచార ప్రకారం సినిమా మోల్డ్ అవుతుంటుంది. ఈ మోహన్ లాల్ గురించి ఒక మాట మేము చెప్పాలి. నైట్ 9-11 అయింది. మార్నింగ్ నుంచి షూటింగ్ చేస్తున్నాము. షూటింగ్ ఫినిష్ చేయాలి. షెడ్యూల్ అయిపోతుంది. ఫుల్ వర్షం పడుతుంది. షెడ్ లోపల చేస్తున్నాం. విన్నీ కృష్ణ డైరెక్టర్ చేస్తుంటే ఒక షాట్ టేబుల్ మీద రోల్ వేసి రావాలి. తర్వాత సమయం అయిపోయింది. టేబుల్ మీద రోల్ వేద్దామంటే లేదు నా పనిరే సార్ అంటే అంత ఏజీలో కూడా దీన్ని నేను చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అడిగాడు. అంటే డూప్ తోటి చేయించకుండా మీరు చేసుకోండి అని. కొంతమంది ఏమంటారు 6 గంటలు ప్యాకప్ చేసుకుని డూప్ చేసుకుని వెళ్ళిపోతాను అనాలి. మేము 12 గంటల దాకా షూటింగ్ అయిన దాకా కూడా నేను ఉపయోగపడతాను మీకు అని పక్కన కూర్చున్నాడు. అంత పెద్ద స్టార్ వాళ్ళు ఎంత వర్క్ అంటే రన్నింగ్ త్రో ఇప్పుడు దాకా రన్ త్రో అవతానికి కారణం ఏంటంటే ఆయన రెస్పెక్టివ్ వర్క్ మర్యాద కళామ తల్లికి యాక్టింగ్ అనేది ఆయన సందర్భం తెలిసింది. ఆ తర్వాత తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాకు గొప్ప అనుభవం చెప్పాలి. ఆయన గురించి 3 స్టేజీలు ఆయన దగ్గర మేము చూస్తూ వచ్చాం. బాషాకి, అన్నామలైకి, మాపిళ్ళ అనే సినిమాకి ఫైటర్గా రాజు మాస్ దగ్గర వర్క్ చేసాం ఒక స్టేజ్. ఇంకో స్టేజ్ ఉళపాళ అనే సినిమాకి సోలో ఫైట్గా చేసాం. మేము యాక్ట్ చేసాం ఆయనతోటి. సోలో ఫైట్ ఒక 5-10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న 2019లో దర్బార్ అనే సినిమా ఫైట్ మాస్టర్కి వెళ్ళాం. అరే అంటే మా జీవితం చూస్తుంటే 3 స్టెప్పులుగా ఆయన చూస్తూ మేము వస్తా ఉన్నాం. ఆయన అలాగే ఉన్నారు. ఆయన మారలేదు. ఫస్ట్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రేమ సినిమా అంటే ఇప్పటికి అదే మక్కువ, అదే గౌరవం, అదే మనుషుల పట్ల రెస్పెక్ట్. ఎందుకంటే చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ పని మీద రెస్పెక్ట్గా ఉంటే ఆ పనిని మనల్ని దూరం చేయదు. ఆ తర్వాత అన్నయ్య గారిని మేము చెప్పాలి. మన తెలుగు ఇండస్ట్రీలో మా అభిమాన హీరో సినిమా చిరంజీవి అన్నయ్య. ఎందుకంటే అందరిని మేము బాబు గారండి, సార్ గారని అంటాము. ఆయన ఒక్కళ్ళు అన్నయ్య అని స్వతంత్రంగా పిలిచే మనిషి. తర్వాత అన్నయ్య గారితో మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రాజు మాస్ దగ్గర చేసాం, ఫైటర్గా చేసాము, అన్ని చేసుకొచ్చాము. ఫైట్ మాస్టర్ అన్నయ్యతో గ్యాప్ మాకు ఎక్కువ. చేయలే ఫైట్ మాస్టర్ అయిన అప్కమింగ్లో అన్నయ్య రాజీవ్లోకి వెళ్ళారు. ఫైట్ మాస్టర్ అన్నయ్యతో చేయలేమో అని భయం కూడా ఇచ్చింది. ఆ తర్వాత 150 సినిమాకి చరణ్ బాబు మాకు అవకాశం ఇవ్వటం, అన్నయ్య మమ్మల్ని ఓకే చేయటం, అన్నయ్యతోటి
అసలు ఫస్ట్ మాకు ఒకరోజు నేను బెదర్ రాలేదు, నేను ఒక్కడిని వెళ్ళాను. అన్నయ్య అంటే ఇప్పుడు ఆ భయం గౌరవం ఉంటుంది కదా. ఫైట్ మాస్టర్కి అన్పిటిషన్ ఫైట్ మాస్టర్కి డిస్కషన్ పిలిపించారు ఎన్వయ్య గారు. ఏదో చిన్న సీన్ జరుగుతూ ఉంది. సీన్ జరుగుతున్నప్పుడు అట్లా అన్నయ్య కూర్చున్నారు, డైరెక్టర్ గారు కూర్చున్నారు. ఫస్ట్ టైం అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి నమస్కారం పెట్టినాడే, కూర్చోరా అన్నాడు. అంటే ఒక పక్కన మనిషిని పక్కన కూర్చో అనేటప్పటికి ఒక్క మాలి సుక్కలు తిరిగింది. అంటే మేము పోయిన స్థితి, మనం ఉన్న స్థితిలో నుంచి ఆ టిక్కెట్లుగా ఆయన కీలు నుంచొని బట్టలు దించుకొని కొట్టుకొని చెమటలు గారిన స్థితి ఎన్ని తలుచుకోండి. ఆయన షూటింగ్ చేస్తున్న దూరంగా భయంగా చూసిన స్థితి, ఫైట్ స్థితి. ఇప్పుడు అన్నయ్య పక్కన కూర్చొని అన్నయ్య ఇదే షాట్ ఇది అన్నయ్య ఇలా అని అంటుంటే ఏంటి భగవంతుడు ఎంతగా ఆయన వాడుకుంటున్నాడు. ఏమాత్రం మన కానీ భయభక్తులు కానీ తప్పేమంటే అసలు ఎంత ద్రోహం చేసినట్టు జీవితాన్ని మనం. అన్నయ్యతో కూడా ఇప్పుడు అన్నయ్య గురించి ఒక మాట చెప్పాలంటే 150 షూటింగ్ చేస్తున్నప్పుడు చిన్న ఒక ముసలివాడి ఇంటి లోపల చిన్న హౌస్ లోపల ఫైట్ మర్చిపోలేము. అంటే ఒక మనిషి ఇంకా కూడా ఒక పని మీద అంత ప్రేమించి ఉన్నాడంటే ఎందుకు అని కారణం చెప్పాల్సి వచ్చింది. అన్నయ్య నువ్వు కంపోజ్ చేస్తున్నావు, జస్ట్ ఎక్కువ ఉన్న హౌస్ లోపల కొంచెం బయట కూర్చొని పిలుస్తావు అని అన్నాం. లేదమ్మా నేను పర్లేదు నేను కూర్చుంటాను అన్నాడు. అంటే మనం ఫైట్ చేస్తున్నాను సేఫ్, వీడు కాలు ఇడిపెట్టాడు, ఒక అసిస్టెంట్ కంపోజ్ ఎలా చేస్తున్నాడు, వీడు ఏం ఎమోషనల్ చేస్తానని గమనిస్తూనే ఉన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నా లుక్ అక్కడ ఉంటుంది ఆయనకి. రెడీ అన్న షాట్ అనగానే పట్టిన చేసేస్తున్నాడు. అంటే అందువల్ల 1 more అనేది ఉండలేకపోతుంది, టైం వేస్ట్. ఆ 2 మాట ఫ్యాక్ట్ చేద్దామనే టైం మన సేవ్ అవుతుంది. అంటే నా ద్వారా 10 నిమిషాలు కూడా టైం వేస్ట్ కాకూడదనే భావన ఇంకా ఆయనలో ఉందంటే రెస్పెక్ట్ జాబ్. అంటే మేము లొకేషన్లో చేస్తున్నప్పుడు ఎడంగా నోట్ చేస్తుంటే ఆయన వీళ్ళు ఏమి ఎక్స్పర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఏం అనుకోని ఆ బిట్టు చేస్తున్నారు, దానికి నేను ఏమోవాలనే ఉద్దేశంలోనే ఆయన ఇన్నో ఇష్టంలో ఉండరు. అంటే వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళే ఇంత ప్రేమించి పని అంటే భయభక్తులతో ఉండవడం అసలు మనం ఎంత. మీరు 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు కదా. సో మీ కుటుంబ సంబంధాల గురించి, మీ పిల్లల గురించి, వాటి గురించి కొంచెం వివరించండి, మీ పర్సనల్ లైఫ్ గురించి. 5 అక్క, 2 అక్కలు, అన్న. తర్వాత అన్న కూడా మా దగ్గర కలిసి ఉంటాడు. అవును, కలిసి ఉంటే కలద సుఖం అనేది మాటే ఉంది, కానీ అనుభవిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అది అనిపిస్తున్నాం. మా పెద్దన్నగారు ఇప్పుడు మా విషయాలన్నీ, ఇంటి విషయాలు, బయట విషయాలు ఆయన చూసుకుంటారు. మేము పెద్దగా డబ్బుల గురించి కానీ వీటి గురించి పెద్ద పట్టించుకోమన్నమాట. పని మీద ఇంపార్టెంట్ ఇస్తాం, ఆయన అన్ని చూసుకుంటారు. మా అన్నగారు బాబు అంటాం, బాబు గారు. ఎందుకంటే ఆయన ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఊర్లో ఉండక కూడా మ్యారేజ్ అవ్వగానే చిన్న ఏరుకు వెళ్ళిపోయి మనం సపరేట్గా ఉండాలని చాలామంది కోరుకుంటుండేది. మ్యారేజ్ అయినా కానీ అలాంటి కోరిక లేకుండా మా వదిన గారు, మా అన్నగారు ఓల్డ్ చేసి ఆ ఓల్డింగ్ వల్లనే మా ఫ్యామిలీని ఓల్డ్ చేసిన వల్ల మేము చెన్నై వెళ్ళడం జరిగింది. సో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు చాలా సహకరించారు. అంటే మాలో ఉన్న బాధని ఎమోషనల్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని కొంచెం బయటికి ముందుకు నెట్టేయగలిగారు అనమాట. కానీ ఈ సందర్భం వాళ్ళకి మీ అన్నగారు కూడా అందరూ కలిసి ఉంటారు, కలిసి ఉంటాం. తర్వాత మా అమ్మగారు కూడా బాగా కష్టజీవి, కలిసి ఉండాలని మా నాన్నగారు అంతా. అమ్మగారి పేరు మనోహరం గారు. తర్వాత మా నాన్నగారు రంగారావు గారు, మా అక్కగారు రంగమ్మని మా పెద్ద అక్క ఉండేది. మాకు ఫస్ట్ పెద్ద ఆవిడ. మేము చిన్నప్పుడు బాగా ఎత్తుకొని మమ్మల్ని బాగా పెంచి, ఇద్దరు ఎత్తుకొని ఈసారి 2 పుళ్ళు పడ్డాడు సంకల్లో. ఒకటి తీస్తే ఒకటి ఏడ్చేవాళ్ళు అంట. అందుకని ఇద్దరిని ఎత్తుకొని ఈ సైడ్ నుంచి సంకల్లో పుళ్ళు పడేది మా అమ్మగారు అంటుండేది. అందుకని మా అక్కగారు కూడా మేము ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ మమ్మల్ని బాగా తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆవిడకి ఇవ్వాలి. మరి మీ పిల్లల గురించి? పిల్లలు 4, ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఫిలిపీన్స్లో MBBS చదువుతుంది. పెద్దవాడు యాక్టింగ్ అని, వాడు డాక్టర్ చదువుతానంటే నేను యాక్ట్ చేయాలని అన్నాడు. ఫైట్ మాస్టర్ అంటే యాక్టింగ్, అంటే ఫైట్ మాస్టర్, యాక్టింగ్ వీటన్నిటికీ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆడియన్స్కి దేని లోపల నువ్వు ఫిట్ అవుతావో దానికి వెళ్ళిపో. నువ్వు ఫైట్ మాస్టర్ ఉంది, ఫైట్ కార్డు తీసాము. మా అమ్మట ఫైట్స్ కూడా చూస్తానికి వస్తున్నాడు. యాక్టింగ్ సత్యానంద్ కదా యాక్టింగ్ కోర్సులో చూపించాము. టైగర్ సెరాబ్లో చెన్నైలో ట్రైనింగ్ అయ్యాడు. వాడు కూడా కథలు ఇన్వాల్వ్ అవుతాడు, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కథ వినిపించడం చేస్తుంటాము. తర్వాత అతను యాక్టింగ్ ప్రూఫ్ అవ్వబోతున్నాడు. అతను వచ్చిన తర్వాత ఆడియన్స్ వాళ్ళు ఎలా రిసీవ్ని బట్టి అతని జీవితం ఎలా ఆధారపడి ఉందని చెబుతాప్పుడు నా కొడుకు హీరో అంటే అని నేను అంటానికి అర్హత కాదు. జనం అనుకోవాలి హీరోగా, మనం అనుకోవడానికి లేదనేది మేము చెప్పడం జరిగింది అనమాట. ఇద్దరు గురించి ఇద్దరు తర్వాత ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఇంజనీర్ కుర్రాడు చదువుతున్నాడు. చిన్నవాళ్ళు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. పిల్లలు అనగానే నాకు ఇంతమంది తనకింతమంది అని చెప్తారేమో అనుకున్నా. మీరిద్దరికి కలిపే మాకు 4 పిల్లలని చెప్పారు చూసారా. ఇప్పుడు మా పిల్లలు అంటే పిల్లలు ఇప్పుడు కూడా మా డాడీ అని, నా డాడీ అని, ఇండి డాడీ అని అనే సెన్స్ వాళ్ళకి ఉండదు. డాడీ అని పిలుస్తారు, మేము అమ్మని అయ్య అని పిలుస్తాము. వాళ్ళు కూడా మా అలాంటి తేడా రాదు. అందుకని నాది నీదైన భావన
అంటే ఎక్కడ గొప్పతనం ఏంటంటే సరే మీరిద్దరు ఇంకా ఇంత కలిసిమెలిసి ఐకమత్యంగా ఒక మాట ఉందన్న ఒక విషయం, మీ తర్వాత తరం వాళ్ళకు కూడా దీన్ని పెంచి పోషిస్తున్నారు చూసారా, అది చాలా చాలా గొప్ప విషయం. అవును, మీరు ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న జీవిత పద్ధతుల్ని, ఆశ్రమవాసాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ఇష్టపడుతున్నారని తెలిసింది. అది ఏమిటి, అది ఇప్పుడు సినిమాల్లో ఉండగా కూడా అది కొనసాగిస్తారా? మీ సినిమా ఇండస్ట్రీలో ఉండంగానే మా క్లైమాక్స్ అనేది ఒక డిజైన్ చేసుకున్నాం. చూస్తున్నాం 100 acresలో ప్లేస్ చూస్తున్నాం అనమాట. ఫారెస్ట్ దగ్గర కానీ ఎక్కడన్నా కానీ కొంచెం తక్కువ అమౌంట్స్లో తీసుకొని బాగా చెట్లు పెంచేసి, మనిషి ఏంటంటే జీవితంలో ముందుకెళ్ళిపోయి ఏం చేయాలి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మనిషి సుఖం గురి బాగా ముందుకెళ్ళిపోయారు, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని ఏం చేయాలంటే మనం ముందుకెళ్ళిన వాళ్ళు ఏంటంటే వెనక్కి వస్తే మనం ముందుకెళ్ళడానికి చాలా టైం ఉంటుంది. ఎందుకంటే జీవితం ముందుకెళ్ళిన తర్వాత ఏం లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు కదా, అందుకని కొంచెం వెనక్కి తీసుకోవద్దని చెప్పి మా అభిప్రాయం ఏంటంటే 100 years బావిలో నీళ్లు తోడుకోవటాలు, మనం తినేది కానీ మనం తింటున్నది ఈజీగా వస్తుంటే తెలియట్లా అట్లా ఒక చిన్న గుడిసి లోపల చిన్న లైట్ లాందరి, ఈ సెల్ ఫోన్స్ ఏమీ లేకుండా ఒక 10 రోజులు 15 రోజులు మన జీవితం గడపాలి. ఒక చిన్న వేస్ట్ కట్టుకొని నీకు కావాల్సిన ఆహారాన్ని నువ్వే చిన్న ఆ 100 ఎకరాలు చిన్న పండించుకొని సాయంకాలం చేసుకొని వచ్చి తిన్నప్పుడు అంటే మనిషి జీవితం ఎంత అసలు నీకు రోజు ఎలా గడిచిపోద్ది. ఇప్పుడు రోజు గడిచిపోవడానికి టెన్షన్ పడే కదా సెల్ ఫోన్ ఆపరేట్ చూస్తుంది, టైం పోవట్లేదు అనేది కోసం. అలాంటి 100 years అనే ఒక చిన్న విలేజ్ని క్రియేట్ చేయాలని మా కోరిక. బాగుంది, ఇది మీ భవిష్యత్ ప్రణాళిక. అంటే దాంట్లో కూడా ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్. ధ్యానం అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే తమిళనాడులో వాసి యోగం అని ఒక తమిళనాడులో చిన్న 100 సంవత్సరాల నుంచి ఒక మంచి విద్య అనేది ఒకటి వచ్చింది. లోపల నుంచే ఒక బ్రీతింగ్ని కంట్రోల్ చేసి లోపల ఉన్న బాడీలో ఉన్న రుగ్మతుల్ని లోపలే క్రియేట్ చేసుకునే ఒక హార్మోన్ సిస్టమ్ ఒకటి వచ్చింది చేసేది. వాసి యోగం అనేది ఒకటి ఉంది, వాసి యోగం అనేది. దాన్ని మేము ట్రైనింగ్ అవ్వబోతున్నాము. దాన్ని ఆంధ్రప్రదేశ్ అని తీసుకురావడానికి మేము ముందుగా ఆశ్రమంలో మెయిన్ హెడ్గా పెట్టాలనుకుంటున్నాం. సో ఇన్నేళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడైనా ఒకరి మీద ఒకరికి కోపం రావడం, గొడవ పడడం ఇది ఖచ్చితంగా జరిగే ఉండుంటుంది. సో ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? షూటింగ్లో ఎక్కువ లొకేషన్లో ఎక్కువ ఉంటుంది. ఎదుగులో షార్ట్స్ గురించి ఆ చార్ట్ కాన్సెప్ట్ దాన్ని నేను తీయాలని ఎక్కువ మాకు ఎక్కువ షూటింగ్లో ఎక్కువ వస్తుంటాం. కొంచెం వడలు పడుతుంటాం. పడి కొంచెం ఒక 1-2 గంటలు పలుకొని ఉంటాం, లేదా ఒక రోజు పలుకోకుండా ఉంటాం. మళ్ళీ మిమ్మల్ని గుర్తుపట్టడంలో మీ అమ్మగారు కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట నిజమేనా? 100%. అవునా? కాకుండా ఇద్దరు తిన్నప్పుడు ఇంట్లో వేసినప్పుడు దోశ నాకే వేస్తుంటుంది, ఇడ్లీ అట్లా పెడుతుంటుంది, పిలిచినప్పుడు అమ్మని పిలుస్తుంటుంది. ఏమైపోయిందంటే సినిమా అండ్ ఇప్పుడు మేము వేరే జాబులు ఉంటుంటే మారిపోయేదాం, కానీ ఒకే జాబు వలన లేసే టైమింగ్ ఒక పక్కన ఒక ఇంట్లో ఉంటాం. ఫుడ్కి మ్యాక్సిమం ఆహారం వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా. ఈ సందర్భంగా మా వైఫ్కి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. అనేవాళ్ళు మీరు ఇట్లా బాగానే ఉంటారు, పెళ్ళి అయినా ఇడిపోతారా, ఎంతమందిని చూసాము అని చాలామంది అన్నారు మమ్మల్ని. అంటే ఇడిపోవడానికి పెళ్ళి అవసరం అనేది కూడా డౌట్ వచ్చింది మాకు. అంటే కలిసి ఉండడానికి పెళ్ళి, కానీ ఇడిపోవాలని పెళ్ళి అవసరం అనేది కూడా చాలా డౌట్ వచ్చింది. కానీ కవలం చేసుకుందామని మాలా కలిసి ఉంటారని చాలా ఆలోచన వచ్చింది. కవలం చేసుకుందామని పేపర్లో కూడా ఇచ్చాము. మలయాళ ఇద్దరిని చూసాము. కర్ణాటకలో చెన్నైలో ఉండగా తెలుగు వాళ్ళు మొత్తం 10-15 గంటలు చూసాం. కానీ ఈ సినిమాలో ఫైటర్గా అప్పుడు ఉన్నాము, స్థిరపడలేదు. ఫైటర్ కనేటప్పటికి ఫ్లాష్ బ్యాక్ కనిపించలేదు. ఇది 96 ఆ టైంలో, మ్యారేజ్ టైంలో. వయసు అయిపోతుంది, జీవితం ఎదగాలని కోరిక ఉంది, కానీ పెళ్లి చేసుకుని ఎదుగుదామని ఆశ ఉంది, పిల్లలు ఎవరు అప్పుడు. అలాంటి సమయంలో ఇడిపోతారు అనే భావన మాలో ఉండేది. ఆ తర్వాత ఈ సందర్భంగా మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే వాళ్ళు కవలలు కాదు, వేరే ఊరు, వేరే ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. మాకంటే కూడా బెస్ట్ టిన్స్ అని చెప్పాలి. అంటే రూపాల వాళ్ళు వేరే ఉండా, కానీ మేము అప్పుడప్పుడన్నా చిన్న అరుచుకోవడం, గొడవ పడి ఉంటుందా, కానీ వాళ్ళు ఏ రోజు కూడా అరుచుకోలేదు. వాళ్ళ రోజు పొలుక్కొని రోజు మేము చూడలేదు. చివరిగా అసలు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 60 సంవత్సరాల వాటి సినిమా జీవితంలో గడుపుదాం. ఈ ధ్యానం ప్రపంచంలోకి వెళ్ళి 10 మంది సత్యాన్ని 10 మందికి ఉపయోగపరంగా. ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను ఉపయోగపడుతున్నాను. నేను సంపాదించింది నా పిల్లలకి, నా ఫ్యామిలీకి, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతున్నాను. కాబట్టి సమాజం అంతటికి ఉపయోగపడాలనేది మా కోరిక. సత్యాన్ని కొంతమంది గురువుల దగ్గర కొన్ని విద్య నేర్చుకొని వచ్చి ఈ విద్యను కొంతమందికి అందించాలి అనేది. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ప్రపంచాన్ని మనం మార్చలేము, కానీ ఆత్మపరంగా జ్ఞానం ఇస్తే చాలా ఈజీగా జీవితంలో వెళ్ళగలుగుతాడు అనేది సత్యాన్ని మేము తెలుసుకొని అనుకోవటం నా కోరిక. బెదరేమంటాడు తెలియదు. సేమ్
అనేది ఉందండి. లక్ష్మణుడు అంటే రాముడు అంటే ఇంకోటి ఏంటంటే మేము సినిమా ఇండస్ట్రీకి ఆ కళాంబ తల్లి కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇక్కడే నేర్చుకున్నాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే సంపాదించుకున్నాం కాబట్టి దాన్ని కాదనుకుంటానికి మేము కాదని ఇల్లు అర్హత మాకు లేదు. లేదు, వాళ్ళు పంపిస్తేనే. కళామ తల్లి మమ్మల్ని ఎన్నాళ్ళు వాడుకుంటుందో వాడుకొని మమ్మల్ని వదిలేస్తే వేరే విధంగా వాడబడటానికి మేము రెడీగా ఉన్నాం. ఫైట్ మాస్టర్లుగా చాలా గొప్ప పేరు తెచ్చుకుంటూ ఒక పక్కన ఇంత ప్రొఫైల్ ఉన్నప్పటికీ కూడా అవతల కోణానికి అంటే ఈ నాణ్యానికి అవతల వైపున ఇంత ఒక ఆధ్యాత్మిక దృష్టితో ఉన్న ఇటువంటి అరుదైన కలయికతో ఉన్న అరుదైన అన్నదమ్ములు ఇద్దరు మీరు ఇలా మా ప్రోగ్రామ్కి రావడం నాకు చాలా చాలా ప్రత్యేకించి నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, అతి ముఖ్యంగా అంటే కేవలం చదువు ఒకటే కాదు, కేవలం తెలిసింది ఒకటే కాదు, తెలియని దాంట్లోంచి మనం జీవితంలో ఎన్ని నేర్చుకోవచ్చు అన్న మీ అనుభవాల దగ్గర నుంచి మీరు చెప్పిన విశేషాలు, మీ మనసులోంచి మీరు చెప్పాలని ఉంది అని నేను కోరుకోవడం, ఈ కార్యక్రమం కోరుకోవడం అని మీరు కోరుకోవడం, ఇవన్నీ విషయాలు బయటికి రావడం జరిగింది. చాలా చాలా సంతోషం. మాస్టర్లు ఇద్దరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ.